నీ జన్మలని నీకు తెలుస్తాయి. నువ్వు యోగివికా, నువ్వు ధ్యానం చెయ్యి, ఇది చేస్తే అది దొరుకుతుంది. అందరూ యోగం చేయాలి, ధ్యానం చేయాలి, గత జన్మల గురించి తెలుసుకోవాలి, చేసిన పాపాల పుణ్యాలు చిట్టా మనకి తెలియాలి. అప్పుడు ఈ జన్మ మనకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు జీవితాన్ని అంగీకరిస్తాము. అర్థం కానప్పుడు ఏం చేస్తాము? ఆ దేవుడి వల్ల తప్పు, ఆ దేవుడు నన్ను సర్వనాశనం చేశాడు, మా అమ్మగారు నన్ను అనవసరంగా పట్టించారు, మీ అమ్మగారు పట్టించలేదు, నువ్వు అమ్మగారి దగ్గర చేరావు. నువ్వు మీ అమ్మగారిని పట్టించలేదు. పుట్టకముందే నువ్వు మీ అమ్మగారిని వెతుక్కొని కోరుకొని నేను నీ కూతురుగా పుడతానని ఆవిడ ఒప్పింపజేసి నువ్వే పుట్టావు. నీ కొడుకుతోనే నువ్వు పుట్టావు. అమ్మగారు నిమిత్త మాత్రం. నీ తల్లిదండ్రులు నువ్వే వెతుక్కున్నావు. నువ్వు ఆడగా పుట్టాడు మగ పుట్టాడు నువ్వే కోరుకున్నావు. నువ్వు గత జన్మలో చేసిన పాపాల పుణ్యాలను తెలుసుకుని దానికి కావాల్సిన రోగాలన్నీ నువ్వు వెతుక్కుని భోగాలన్నీ వెతుకుని నువ్వే పుట్టావు. నీవు పుట్టిన తర్వాత నీకు ఏమేమి చెబుతావు అన్ని నీకు పుట్టకముందే తెలుసు. నీకు పుట్టిన తర్వాత ఏమేమో జరుగుతాయో అవన్నీ నువ్వే ఎంచుకుని వచ్చావు, ఎంచుకుని ఒప్పుకొని వచ్చావు. ఇదంతా పుట్టకముందు నువ్వు జరిగిన కథ. అది తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ధ్యానం చేయాలి, సజ్జనుల దగ్గర చేరాలి, స్వాధ్యాయం చేయాలి. ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగతి ఏం చేస్తే తెలుస్తుంది నీకు. నేను